నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. మేఘాల మధ్య మెరుస్తున్న తెల్లటి మార్బుల్ వంతెనలు, ఆకాశంలో తేలియాడే పురాతన రాజప్రసాదాలు, గుళ్ళ గోపురాల మధ్య స్వేచ్ఛగా విహరించే హంసలు. పురాణాల్లో వర్ణించిన స్వర్గం నిజంగా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని ఇంటర్నెట్ ప్రపంచం ముందు ఉంచారు ఒక సాధారణ వ్యక్తి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెట్టారు. ఇదేదో స్వర్గంలా ఉందే అని కొందరు అనుకుంటే, 100 కోట్ల బడ్జెట్ ఉన్న హాలీవుడ్ యానిమేషన్ స్టూడియోనో లేదా ఒక దిగ్గజ డిజిటల్ టీమో ఈ వీడియో తయారు చేసి ఉంటుందని మరికొందరు భావించారు. కానీ అసలు నిజం తెలిసాక ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ మహాద్భుతాన్ని సృష్టించింది ఒక పెద్ద కంపెనీ కాదు, రోజువారీ వ్యాపారం చేసుకునే ఒక చిన్న కళ్ళజోళ్ల షాపు యజమాని. పూర్తి వివరాలంటే ఈ వీడియో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాకు చెందిన చీ గుయాంగ్ అనే వ్యక్తి ఒక చిన్న కళ్ళజోళ్ల షాపు నడుపుతూ ఉంటారు. దుకాణానికి కస్టమర్లు రాని ఖాళీ సమయంలో ఆయన సమయాన్ని వృధా చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సాంకేతికతపై ఆసక్తి పెంచుకున్నారు. క్రమంగా సొంతంగా ఏఐ టూల్స్ వాడడం నేర్చుకున్నారు. ఏళ్ల తరబడి పట్టుదలతో సాధన చేశారు. చైనా పురాణాల్లో వర్ణించిన వైభవాన్ని డిజిటల్ రూపంలోకి తీసుకురావాలనేది ఆయన కళ. ఆ కళను నిజం చేయడానికి ఏఐ సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్నారు. మన స్క్రీన్ మీద చూసే కొన్ని సెకండ్ల విజువల్ వెనుక ఆయన 2 సంవత్సరాల కఠిన శ్రమ దాగుంది. అనుకున్న దృశ్యం రావడం కోసం కొన్ని 100 సార్లు ప్రాంప్ట్లు మార్చారు. ఒక్కో ఫ్రేమ్లోని నిర్మాణాలు, రంగులు, కాంతి సరిగ్గా కుదిరే వరకు ఓపికగా ప్రయత్నించారు. కొన్నిసార్లు వింత ఆకారాలు, విరిగిన భవనాలు సృష్టించిన వెనకడుగైతే వేయలేదు. వందలాది ప్రయత్నాలు విఫలమైన తర్వాతే మనం చూస్తున్న ఆ పరిపూర్ణమైన స్వర్గపు దృశ్యం ప్రాణం పోసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రముఖ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ఈ సృష్టిని అభినందిస్తూ షేర్ చేస్తున్నాయి. ఇది కేవలం ఒక వీడియో కథ మాత్రమే కాదు, చైనాలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న హ్యాండ్క్రాఫ్ట్ ఎకానమీ లేదా సొంత నైపుణ్యాల ఆర్థిక వ్యవస్థకు ప్రతీక. పెద్ద పెద్ద పెట్టుబడులు, 100 మంది సిబ్బంది లేకపోయినా సరైన ఆలోచన, నిరంతర సాధన ఉంటే ఒక వ్యక్తి కూడా టెక్నాలజీ సహాయంతో అద్భుతాలు సృష్టించవచ్చని చీ గుయాంగ్ నిరూపించారు. ఖాళీ సమయాన్ని జ్ఞానంగా మార్చుకొని తన ఊహకు సాంకేతికతతో జీవం పోసి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఈ సాధారణ వ్యాపారి ప్రయాణం ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.